మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. గత టెట్లో జరిగినటువంటి మార్చి 1వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ఉన్నటువంటి 60 బిట్లను ర్యాపిడ్ రివిజన్గా చూద్దామండి. మరి ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనండి, టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇక్కడ 67,426 అనే సంఖ్యలో ఆరు యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? ఇక్కడ ఆరు యొక్క స్థాన విలువలు మొత్తం రావాలండి. ఇక్కడ 2 ఆరులు అయితే కనిపిస్తుందండి. మొదటి ఆరు యొక్క వాల్యూ 60,000 అండి. రెండవ ఆరు యొక్క వాల్యూ 6, 60,000 ప్లస్ 6 60,006 అండి. ఆన్సర్ 3 అండి. ఓకేనండి, రెండో బిట్ చూద్దామండి. 2 LCM ఆఫ్ 2 into 2 into 3, 2 into 3 into 3. మరి ఈ సమ్మకి ఏ విధంగా ఎల్సిఎం చేయాలన్నది ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటుందేమోనని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మొదటిది తీసుకున్నాను, ఇప్పుడు మరలా రెండవది తీసుకుంటున్నానండి. సో ఈ రెండాట్లో కామన్గా ఉన్నాయి, 2 సార్లు కాకుండా ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందండి. మిగతావన్నీ కూడా కామన్. ఫస్ట్ రెండింటిలో నుంచి కూడా ఒక 2 తీసుకున్నానండి. తర్వాత ఈ 2 అండి, తర్వాత ఈ 3, తర్వాత ఈ 2 3ల బదులుగా ఒక 3ని తీసుకున్నామండి. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36 అండి. ఆన్సర్ ఈజ్ 36. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఎల్సిఎం చేస్తామండి. నెక్స్ట్ బిట్ అండి, అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశం అని దేనిని అంటారు? మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 1 అండి. ఆన్సర్ 1. మరి సంకలన తత్సమాంశం, అదేవిధంగా గుణకార తత్సమాంశం కూడా ఉంటుందండి. గుణకార తత్సమాంశం అయితే వాల్యూ 1 అండి. అదే సంకలన తత్సమాంశానికైతే 0 అండి. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమాంశం 1. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దామండి. √100 into √25. ఇక్కడ √100 యొక్క వాల్యూ 10 అండి. ఈ యొక్క √25 యొక్క వాల్యూ 5. 5 into 10 50 అండి. ఆన్సర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది మీరు 2 లెక్కలుగా చేసి ఉంటారు, కానీ సింపుల్గా ఒకే లెక్కగా ఏ విధంగా చేయాలనేది చూద్దామండి. 5 లీటర్ల పెట్రోల్కి 220 కిలోమీటర్లు. ఇప్పుడు 3.5 లీటర్ల పెట్రోల్కి ఎంత దూరం వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు లీటర్ల పరిమాణం తగ్గితే ప్రయాణించే పరిమాణం కూడా తగ్గుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కోడింగ్ వర్డ్ చెప్తున్నాను. తగ్గుతుంది అంటే ఈ రెండాట్లో తక్కువ ఏది ఉందో చూడండి. సో తక్కువ 3.5, తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలిపోయినటువంటి నెంబర్ని వేయాలండి, ఇంటూ వేయాలండి. సో ఇప్పుడు వేస్తున్నానండి, 3.5/5 ఇంటూ 220 అంటే ఇలా ఉన్నట్టండి. సో న్యూమరేటర్ను డినామినేటర్ మనం క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చండి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది 420. సో ఈ రెండాట్లో కూడా మల్టిప్లై చేసినట్లయితే ఆన్సర్ 154 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన కాల్కులేషన్ అయితే 2 లెక్కలు వచ్చే విధంగా చేస్తుంటారు మీరు. 5 లీటర్లు అయితే 1 లీటరు 55 వస్తుంది, లేదంటే 44 వస్తుంది. 1 లీటర్లు 44 అయితే 3.5 ఎంత అని 2 విధాలుగా చేస్తుంటారు. ఇది అంత అవసరం లేదండి. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దామండి. అసలు 1,200 రూపాయలు, సంవత్సరానికి 12 రూపాయల వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? 100 లెక్కగా చేయొచ్చు, ఈ లెక్కగా కూడా చేయొచ్చండి. అసలు అంటే పి 1200 ఆర్ 12 టైము 2. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం తప్పు చేస్తారో కూడా చెప్తాను చూడండి. PTR/100 కదండి. I అంటే
1200 ఇంటూ 12 ఇంటూ 2/100, దీనిలో 2. సో ఈ విధంగా క్యాన్సిలేట్ చేస్తే దాని వాల్యూ 288 వస్తుందండి. కానీ ఆ 288 వేస్తే పప్పులో కాలేసినట్టేనండి. ఎందు గురించి ఇక్కడ ఆడు ఏమడిగాడు, మొత్తం అడిగాడు. ఇప్పుడు మనం కనుక్కున్నది వడ్డీ మాత్రమే కనుక్కున్నాము. సో అసలు మొత్తం ఇచ్చినట్టు కాదు, అసలు వడ్డీ కలిపితేనే మొత్తం ఇచ్చినట్టు. చాలా మంది చేసే రాంగ్ ఇదేనండి. సో 288 వేస్తారు, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఈ 1200కి 288 కలిపితే 1488 అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 97ది. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమయ్యే స్వతంత్ర కొలతల సంఖ్య. మరి ఆన్సర్ అయితే మాత్రం దీనికి ఆప్షన్ 2 అండి. అంటే 5 కొలత అయితే అవసరం అండి. మరి దేనికి ఏ ఏ చతుర్భుజానికి ఎన్ని కొలతలు అవసరం ఉన్నదో చూద్దామండి. చతురస్రానికి అయితే ఒక కొలత ఉంటే చాలండి. దీర్ఘ చతురస్రానికి 2 కొలతలు ఉంటే చాలండి. రాంబస్కి కూడా 2 కొలతలేనండి. మరి చతురస్రం అంటే 90 డిగ్రీలు ఉన్నట్టే 3 కొలతలు ఉన్నట్టే కదండి. అందు గురించని ఏదో ఒక కొలత ఉంటే చాలండి. ఈ యొక్క భుజం యొక్క కొలత ఉంటే చతుర్భుజాన్ని గెలిచగలం. కానీ దీర్ఘ చతురస్రానికి అలా కాదు, 2 కొలతలు ఉండాలి, పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి. సేమ్ రాంబస్ కూడా అంతేనండి. మరి సమాంతర చతుర్భుజం పారలాగ్రామ్కి అయితే, సమాంతర చతుర్భుజానికి అయితే 3 కొలతలు ఉండాలండి. అలా కాదు ట్రెపీజియన్ అనుకోండి 4 కొలతలు ఉండాలి. అదే వీడు అడిగినట్టు చతుర్భుజానికి అయితే 5 కొలతలు ఉండాలండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, 30 డిగ్రీలు కోణాలు కొలతలుగా గల త్రిభుజం ఏమిటి? ఇక్కడ లెక్కను బాగా చూస్తే దానిలో ఏమీ లేదండి. ఇక్కడ లంబకోణం ఉంది, లంబకోణ త్రిభుజం అండి. లంబకోణం ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజం. ఓకేనండి. మరి అధిక కోణ త్రిభుజం అంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదండి. ఇది 120 ఉంది, ఇది 30 ఉంది, ఇది 30 ఉందండి. ఇది 30, ఇది 30, ఇది 120 ఉంది. సో ఇక్కడ అధిక కోణం ఉంది కాబట్టి అధిక కోణ త్రిభుజం అవుతుందండి. అలా కాకుండా త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 60, 60, 60 ఉంది. ఇవన్నీ కూడా అల్ప కోణాలే కాబట్టి దీన్ని అల్ప కోణ త్రిభుజం అంటాము. ఈ విధంగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5x మరియు x+1 కొలతలు భుజాలుగా కలిగినటువంటి దీర్ఘ చతురస్ర వైశాల్యము. సో ఇక్కడ ఇది పొడవు, వెడల్పు. ఇది 5x, ఇది x+1. సో ఈ రెండాట్లు కూడా గుణించేయాలండి. దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు కదండి, గుణించేస్తే ఇక్కడ 5x ఇంటూ x 5x², ఈ ప్లస్ అండి. ఇది 5x ఇంటూ 1 5x. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే మల్టిప్లికేషన్ ప్రాసెస్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఈ యొక్క మల్టిప్లికేషన్ ప్రాసెస్ని మనల్ని టెస్ట్ చేస్తున్నాడండి. మరి 100వ బిట్ చూద్దామండి. 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లోకి మారిస్తే, మరి నిమిషాల్లోకి మార్చాలి. 1 గంట అంటే 60 నిమిషాలు. 1 గంట అంటే నిమిషాల్లోకి మార్చాలన్నాడు కాబట్టి దీనిని నిమిషాల్లోకి మార్చాలి, దీనిని కూడా నిమిషాల్లోకి మార్చాలి. అప్పుడు 1 గంట 60 నిమిషాలు అయింది, 120 సెకండ్లు 2 నిమిషాలు అయ్యింది కాబట్టి 62 నిమిషాలు అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చాలా 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 ఇంపార్టెంట్ లెక్క అండి ఇది. మరి దీనిని ప్రామాణిక రూపంలోకి అంటే స్టాండర్డ్ రూపంలోకి ఏ విధంగా నేర్చుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలో ఇప్పుడు జీరోస్ కాకుండా నెంబర్ ఎక్కడ ఉందో చూసుకోవాలండి. సో నెంబర్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత 10 పవర్ వేసుకోవాలండి. ఇట్ ఈజ్ ఏ బిగ్ వాల్యూ ఆర్ స్మాల్ వాల్యూ అంటే ల్యాక్స్ క్రోర్స్లో ఉంది కాబట్టి ఇది బిగ్ వాల్యూ. బిగ్ వాల్యూ కాబట్టి పవర్లో ప్లస్ వేయాలి. పవర్లో ప్లస్ వేయాలి. పవర్ అంటే ఇక్కడ మీదన వచ్చే నెంబర్కి మైనస్ ప్లస్ రావాలంటే ఖచ్చితంగా ప్లస్సే రావాలండి. మరి ఎంత ప్లస్ రావాలి? ఇక్కడ
ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలండి. ఎక్కడ అంటే మొదటి సంఖ్య తర్వాత పాయింట్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ని కలర్ చేంజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ని ఎక్కడ తీసుకువెళ్ళాలండి? ఇక్కడ తీసుకెళ్ళాలండి. ఆ రెండింటికి డిఫరెన్స్ మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 పాయింట్స్ అంటే 10^10 వస్తుందండి. సో ఈ విధంగా ఉన్నది ఆన్సర్ అయితే రైట్ వస్తుందండి. ఇక్కడ ఉంది కానీ ఈ విధంగా తీసుకోకూడదు. 3 పాయింట్ ఒక నెంబర్ తర్వాత మనం పాయింట్ తీసుకోవాలి. ఓకేనండి. 3.186 ఇంటూ 10^10 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా అది పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ చేస్తున్నాము అంటే ప్లస్లో ఉంటుంది, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ చేస్తున్నామంటే మైనస్లో ఉంటుంది. అంతేనండి కాల్కులేషన్. ఇక్కడ a² - b² సమానమైనది a+b ఇంటూ a-b అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాము వయస్సు 10 సంవత్సరాలు. అతని కుమారుని వయస్సు రాజు వయసులో సగం. సో అతని కుమారుని వయసు అంతా. సో వైలో సగం y/2 అండి. y/2 వైలో సగం y/2. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 104ది. x = 1 వద్ద x ఇంటూ x-3 + 2 విలువ ఎంత? ముందుగా ఇచ్చినటువంటి లెక్కను ఎక్కించుకొని ర్యాపిడ్ రివిజన్గా వేగంగా చేయడం జరుగుతుందండి. x బదులు 1 వేసుకుంటున్నామండి. ఈ వాల్యూ 1 - 3 కాబట్టి 1 - 3 కాబట్టి -2 వస్తుందండి. సో దీని వాల్యూ 1 ఇంటూ -2 -2, దీని వాల్యూ +2. -2 + 2 వాల్యూ 0 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 107/132 + 18/132. దీని యొక్క వాల్యూ చాలా చాలా ఈజీ అండి. ఇది సజాతి భిన్నాల సంకలనం అండి. పై రెండు కలిపేయాలి. 125/132. ఆన్సరు 125/132 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక్కొక్క సంచిలో 475 కేజీల చక్కెర కలదు. 16 సంచులలో ఉండు చక్కెర ఎంత? ఈజీ కదండి. ఒక సంచిలో 475, 16 సంచుల్లో ఎంత? ఇక్కడ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. సో ఎక్కువ. సో ఇంటూ చేసేసుకుంటామండి. ఎందు గురించి కాన్సెప్ట్ చెప్తున్నానంటే 2 కాన్సెప్ట్లు అవసరం లేకుండా. సో ఇక్కడ 16ని 475తో గుణిస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ అయితే 7600 అండి. 7600. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చతుర్భుజంలోని కర్ణముల లబ్ధములో సగం అనున్నది దేనిని సూచిస్తుంది? ఇది చాలా ఈజీగా చాలా ఫార్ములా ప్రకారం మనకు వస్తుందండి. హాఫ్ d1 d2 గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఇది రాంబస్ వైశాల్యం యొక్క సూత్రం అండి. d1 అంటే కర్ణం 1, d2 అంటే కర్ణం 2. ఈ కర్ణముల లబ్ధానికి సగం అంటే ఇది రాంబస్ వైశాల్యాన్ని సూచిస్తుందండి. అంటే ఇక్కడ మనకి తెలియాల్సిందేంటి? ఫార్ములా అనేది తెలియాలండి. రాంబస్ వైశాల్యం అని గుర్తుపడితే మనం ఈజీగా ఆన్సర్ అయితే చేసేయగలమండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత? మరి ఆన్సర్ 1/13 అండి. అంటే ఏస్ ముక్కలు ఎన్ని ఉంటాయండి? మీకు అందరికీ తెలిసిందే. సో దాని యొక్క సంభావ్యత 1/13 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లలో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశ వ్యాప్తి ఎంత? ఎప్పుడైతే రేంజ్ లేదా వ్యాప్తి అడిగాడో సో హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ అంటే ఎక్కువ మైనస్ తక్కువ చేయాలండి. ఇందులో ఎక్కువ అనేది 100, తక్కువ అనేది 10. సో వాల్యూ అయితే 90 వస్తుందండి. వాల్యూ అయితే మాత్రం 90 వస్తుంది.
ఎక్కువ మైనస్ తక్కువ అండి వ్యాప్తికి. అదే సగటు అడిగాడు అనుకోండి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అండి. అలా కాకుండా బాహుళకం అడిగాడు అనుకోండి, ఏది ఎక్కువ ఉన్న ఒకే నెంబర్ ఎక్కువ రిపీట్ అవుతుందో అది మనం వేయాల్సి ఉంటుందండి బాహుళకం అయితే. నెక్స్ట్ 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఎప్పుడైతే నిష్పత్తి రేషియో అడిగాడో, రేషియో చేసేటప్పుడు మనము ఖచ్చితంగా రెండు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలండి. ఇక్కడ మీటర్లో ఉంది, మనం దీన్ని కూడా మీటర్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు అండి. కాబట్టి ఇక్కడ 10 కిలోమీటర్లు ఇచ్చాడు కాబట్టి 10,000 మీటర్లు అండి. ఫస్ట్ది అయితే 5 మీటర్లు, రెండవది 10,000 మీటర్లు అండి. రెండాట్లో కూడా క్యాన్సిలేట్ చేస్తే 1:2000 అండి. ఆన్సర్ అయితే 1:2000 అండి. 1:2000. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం ఎంత? మరి డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోదామండి. ఆన్సర్ అయితే పి ఇంటూ 1+r/100 అండి. అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పి ఇంటూ ఇది చక్రవడ్డీకి సూత్రం అండి. ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 అండి. 112ది. క్రింది వానిలో ఏది సత్యం? ఇక్కడ ఆప్షన్లు అన్నీ చూసుకోండి. నేను డైరెక్ట్ బిట్ టు బిట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను ర్యాపిడ్గా. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు ఇదే సత్యం అండి. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవ్వండి. ఎందు గురించి అంటే ఇది చూడండి, ఇది దీర్ఘ చతురస్రము. దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానము, కానీ చతురస్రంలో అన్ని భుజాలు సమానం. మరి దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రం అవ్వదు. మరి గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అన్నాడు. గాలిపటాలు సమచతుర్భుజం కాదండి, సమచతుర్భుజం కాదు. అదేవిధంగా చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఎందు గురించి కావు అంటే వాటి మధ్య కోణం మారుతుందండి. ఇక్కడ వాటి యొక్క మధ్య కోణము మారుతుంది. కానీ ఎప్పుడైతే సమచతుర్భుజాలు అంటే అన్నింటికి కూడా 90 degrees ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 113వ బిట్ చూద్దామండి. క్రింది వానిలో అపక్రమ భిన్నం కానిది. లవం ఎక్కువ హారం తక్కువ, లవం ఎక్కువ హారం తక్కువ, లవం ఎక్కువ హారం తక్కువ. లవం ఈక్వల్గా ఉన్నా కూడా అపక్రమ భిన్నం అవుతుందండి. ఇక్కడ సరికానిది 8/11. ఇది క్రమ భిన్నం అండి. నెక్స్ట్ చూద్దామండి. లీల రాధా చెల్లెలు. లీల రాధా చెల్లెళ్ళు. రాధ కంటే లీల సంవత్సరంన్నర చిన్నది. రాధ వయస్సు పి అయినా లీల వయస్సు ఎంత? మరి రాధ 5 సంవత్సరాలు అయితే లీల ఏమవుతుందండి? సంవత్సరంన్నర కాబట్టి 3.5. అంటే ఇక్కడ రాధ వయసులోంచి లీల వయసుని తీయాలి. ఇక్కడ రాధ వయసు పి కాబట్టి పిలోంచి ఈ 1/2 తీసివేయాలి. ఈ పిలోంచి 1/2 తీయాలి. సో ఇక్కడ చిన్నది అంటే తీయాలి, పెద్దది అంటే కలపాలి. ఓకేనండి. ఇక్కడ పి మైనస్ ఇక్కడ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలండి. 2 1 2, 2 + 1 3/2. సో ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు 115వ బిట్ అండి. ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం ఏమిటి? మరి ఆన్సర్ ఆప్షన్ 4 గణిత సార సంగ్రహం. గణిత సార సంగ్రహం. ఆన్సర్ ఏంటండి? గణిత సార సంగ్రహం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఫజిల్, సుడోకు, చిక్కు ప్రశ్నలు, మాయా చదరాలు మొదలైన అంశాలు చేర్చుట ద్వారా విద్యార్థుల్లో పెంపొందించు విలువ ఏమిటి? మరి ఇవన్నీ కూడా వినోదాన్ని తెలియజేస్తాయి కాబట్టి వినోదపు విలువ. ఇవన్నీ కూడా వినోదాన్ని తెలియజేసే విలువ కాబట్టి వినోదపు విలువ. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు
తన తరగతిలో రోల్ ప్లే పద్ధతి ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఒకటోది ఆలోచనలు రేకెత్తించడం. ఇక్కడ గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు రోల్ ప్లే అనేది ఆలోచనలను రేకెత్తిస్తుంది. నెక్స్ట్ పెట్టండి, గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడికి సహకారిగా ఉపయోగకరించే సాధనం ఏమిటి? అమూర్త భావనలో తరగతి గదిలో ఉపాధ్యాయుడికి సహకారిగా ఉండేది ఏమిటి? ఆన్సర్ టిఎల్ఎం అండి. టిఎల్ఎం అంటే బోధనోపకరణాలు. క్రీడా సామాగ్రి అవసరం ఉండదు, చదువుకునే సామాగ్రి ఉండదు, నోట్స్ ఉండదు. సో ఇక్కడ బోధనోపకరణాలు అనేది సహాయపడతాయండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తి, సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారము ఈ ప్రవచనము కింది ఏ విలువకు చెందుతుంది? ఆన్సర్ అయితే శిశు కేంద్రీకృత విలువకైతే చెందుతుంది. శిశు కేంద్రీకృత విలువకు చెందుతుంది. విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే విద్యార్థికి ప్రాధాన్యం ఇస్తున్నాము కాబట్టి శిశు కేంద్రీకృత నియమము. క్వశ్చన్ని మెథడాలజీలో బిట్లో మనం అనుకుంటాం చాలా టఫ్ అనుకుంటుంటాం, కానీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంటుందండి. జాగ్రత్త పసిగడతాయి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 120. మూల్యాంకనాధారిత పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించినది ఎవరు? మూల్యాంకన ఆధారిత పాఠ్యపథక నమూనాను. ఆన్సర్ బెంజమిన్ బ్లూమ్స్ అండి. బెంజమిన్ బ్లూమ్స్ మూల్యాంకన ఆధారిత పాఠ్యపథక నమూనాను తయారు చేసింది బెంజమిన్ బ్లూమ్స్. ఇప్పుడు సైన్స్లోకి వచ్చామండి. ఈవీఎస్ బిట్లోకి వచ్చాము. 121 బిట్ అండి. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 కణద్రవ్యం. ఆప్షన్ 2 కణద్రవ్యం. నెక్స్ట్ బిట్ అండి. గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించింది? గాయిటర్ అనే వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ అండి. వస్తువుపై ప్రయోగించబడిన బలదిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, వస్తువుపై ప్రయోగించిన బలదిశ అంటే టైర్ మీద కర్రతో కొడుతూ ఉంటే తూనీగా ఆడుకుంటూ అది కదిలే దిశలోనే మరలా కొడుతుంటే అది అక్కడ ఆ టైర్ వేగం అయితే పెరుగుతుంది. ఇక్కడ ఆ విధంగా పెరుగుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించిన సంవత్సరం ఏది? గంగా నది కార్యాచరణ ప్రణాళిక 1985లో ఈ ప్రణాళికని ప్రారంభించారు. 1985. నెక్స్ట్ బిట్ అండి. 125 బిట్టు. ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణవాహనం. ఉష్ణవాహనం అంటే ఉష్ణం అనేది వేడి కొన నుంచి చల్ల కొన వైపుకు ప్రయాణిస్తుంది అని చెప్పే నియమం ఉష్ణవాహనం. వాహనం అంటే ప్రయాణించడం అండి. నెక్స్ట్ బిట్ అండి. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. ఆన్సర్ దారువు పోషక కణజాలం. దారువు పోషక కణజాలం. నెక్స్ట్ బిట్ అండి. స్వేచ్ఛగా వేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఆన్సర్ నార్త్ సౌత్ ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తూ
నిశ్చల స్థితిలోకి వస్తుంది. నెక్స్ట్ పెట్టండి 128వ ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఆన్సర్ వలసకి ప్రధాన కారణాలే ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం. ఇవన్నిటి వల్ల మీ యొక్క కుటుంబాలు వలసనికి వెళుతూ ఉంటాయి. ఇంకా దయచేసి ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయాల్సి ఉంటే ఇంకా చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్ అనేది ప్రతి ఒక్కరికి చేరితే ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ పెట్టండి 129వ కపాలం, ఉరపంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. ఆన్సర్ అస్థిపంజర వ్యవస్థలో ముఖ్యమైన భాగాలే కపాలం, ఉరపంజరం, వెన్నెముక. ఈ మూడు కూడా అస్థిపంజర వ్యవస్థలో భాగము. నెక్స్ట్ పెట్టండి మా అమ్మ సోదరుని కూతురు సంజన. సంజన మా అమ్మకు ఏమవుతుంది? మా అమ్మకు మేనకోడలు అవుతుంది. అమ్మ సోదరుని కూతురు మేనకోడలు అవుతుంది. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. ఆన్సర్ 2 ఒంటె అండి. ఒంటె ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు ఏమిటి? ఆన్సర్ వైకుంఠపాలి. ఇది పునరుత్పాదక వనరు. ఇలాంటి వీడియోలు కావాలంటే సార్ ఇవి చేయండి సార్ అని ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే ఎక్కువ చూడకపోతుంటే మేము ఏం చేస్తుంటామంటే చూడడం లేదు కదా, లేదంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కదా అనే ఉద్దేశంతో మేము ఏం చేస్తాం, వేరే కేటగిరీలోకి వెళ్ళిపోతుంటాం. కానీ దీని యొక్క డెప్త్ తెలియక అలా వెళ్ళిపోతుంటారు, చూడడం మానేస్తుంటారు. దీని యొక్క డెప్త్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ గురించి నేను నెగిటివ్గా చెప్పడం కాదు, కానీ కాపీ పేస్ట్ ప్రభుత్వం అండి. సో ఈ యొక్క డిఎస్సి సిలబస్లోనే చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కాపీ పేస్ట్లతో వెళ్తుంది. ఈ టెట్ యొక్క బిట్లు కూడా కాపీ పేస్ట్గా వెళ్ళే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. అందు గురించే ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు సోషల్లో మొదటి బిట్ అండి 133వది. ఇది పునరుత్పాదక వనరు. ఆన్సర్ ఇక్కడ పునరుత్పాదక వనరు సౌరశక్తి. ఇది ఎంత వాడినా తరగదు, పునరుత్పత్తి అవుతూనే ఉంటుంది. కానీ ఈ మూడు కూడా తరిగిపోయే శక్తి వనరు. నెక్స్ట్ పెట్టండి వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఏమిటి? వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశము ఆస్ట్రేలియా. ఏంటండి? ఆస్ట్రేలియా. నెక్స్ట్ పెట్టండి దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. యాదవులకు దేవగిరి రాజధానిగా ఉండేది. దేనికండి? యాదవులకు దేవగిరి రాజధానిగా ఉండేది. నెక్స్ట్ పెట్టండి ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏ అధికారం ద్వారా? తనను తాను రక్షించుకునే అధికారం ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఎన్నవ అధికరణంలో ఉంటుంది? ఆన్సర్ 22 అండి. ఆన్సర్ 22వ అధికరణంలో తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి ఏమిటి? అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం. ఏంటంటే ఆన్సర్ మరిగించడం. అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం. నెక్స్ట్ బిట్ అండి భారత రాజ్యాంగ సభా ప్రాంగణ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు? లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించినది జవహర్లాల్ నెహ్రూ.
భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ 139 పెట్టండి. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపింపబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1861. 1861. నెక్స్ట్ పెట్టండి. భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది ఏమిటి? భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది రసాయన ఎరువుల వాడకం. రసాయన ఎరువుల వాడకం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 141. అక్బర్ ఇబాదత్ ఖానా. అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు. ప్రార్థన కోసం నిర్మించాడండి అక్బర్. దేని గురించి అండి? ఇబాదత్ ఖానా ప్రార్థన కోసం నిర్మించాడు. నెక్స్ట్ పెట్టండి. భీగా అంటే ఏమిటి? భీగా అంటే ఏమిటి? అంటే భూమిని కొలిచే ప్రమాణమే భీగా. భూమిని కొలిచే ప్రమాణమే భీగా. నెక్స్ట్ పెట్టండి. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు. ఆన్సర్ 3 ఆనందీబాయి జోషి. ఆనందీబాయి జోషి. నెక్స్ట్ పెట్టండి. 144 పెట్టండి. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మరి ఇక్కడ సరికాని జత అయితే ఏంటో చూద్దామండి. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది కరెక్టేనండి. ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి మీద కట్టారు, ఇది కూడా కరెక్టే. సోమశీల ప్రాజెక్టు పెన్నా నది మీద కట్టారు, ఇది కూడా కరెక్టేనండి. ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది కృష్ణా నది మీద కట్టారండి. సో ఇది సరికాని జత అయితే ఇదేనండి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పెట్టండి. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే పిల్లల భాగస్వామ్యానికి నిర్మాణాత్మక అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్కులు అండి. పిల్లలు రాసిన అంశాలకు 10 మార్కులు. ప్రాజెక్టు పనులకు 10 మార్కులు. లఘు పరీక్షకి 20 మార్కులు. మొత్తంగా 50 మార్కులకు ఉంటుందండి. సో దీన్ని డబల్ చేసుకున్నట్లయితే ఇక్కడ 40% అవుతుందండి. లఘు పరీక్షకి వచ్చినటువంటిది 40% మార్కులు అనేది లఘు పరీక్షలు ఉంటుందండి. అదే ప్రాజెక్టు పరీక్ష అయితే మార్కులు అయితే 10 అండి. అదే పర్సంటేజ్ అయితే 20% అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాడు దేనిలో అడిగాడు అన్నది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. పిల్లలు రాసిన అంశాలు అయితే మార్కులు అయితే 10, పర్సంటేజ్ అయితే 20 అండి. ఈ విధంగా ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి. బోధన మరియు అభ్యసన అనేది క్రింది వాళ్ళలో ఏ విధంగా ఉండాలి అని అడగడండి. బోధన ఎప్పుడూ కూడా అదేవిధంగా అభ్యసన అనేది ఎప్పుడూ కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే ఎప్పుడు ఉండాలండి. అందులో నో డౌట్ విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలండి. నెక్స్ట్ పెట్టండి. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించింది ఎవరు? ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారండి. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 148 చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? మరి ఇక్కడ అలా నిర్వచించింది సాంఘిక శాస్త్రం గురించి నిర్వచించింది హెమ్మింగ్స్, జేమ్స్ హెమ్మింగ్స్. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల గురించి అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం అని చెప్పింది హెమ్మింగ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం ఏమిటి? ఆన్సర్ ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. ఎప్పుడు కూడా నియంత్రించకూడదండి. స్వేచ్ఛగానే ఉండాలి. కథ ముందుగా సిద్ధం చేసుకోవాలి. రంగస్థలంగా భావించాలి. పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇవన్నీ కరెక్టేనండి. ఇక్కడ సరికాంది ఇదేనండి.
మరి లాస్ట్ బిట్ అండి, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లాస్ట్ బిట్ చూద్దామండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కులు. ఈ బిట్ ఆల్రెడీ చెప్పానండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.